ఫిజియోథెరపీతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ? సో చాలామంది నేను ఆపరేషన్ చేసిన తర్వాత కింద కూర్చోగలను అని అడుగుతూ ఉంటారు. కానీ జీవితంలో ఒక వయసు తర్వాత కింద కూర్చునే అవకాశం ఎంత? 90% మనం నడవాలి. ఎప్పుడన్నా పూజలో కూర్చోడానికి ఆపరేషన్ లేట్ చేసుకోవడంలో అర్థం లేదు. కింద కూర్చొని లేవాలి అని అంటే నడుముకి చాలా ఇంపార్టెంట్. ఒక్క మొకాలే కాదు, కండబలం లేని వాళ్ళు కింద కూర్చొని లేవలేరు, సపోర్ట్ లేకుండా లేవలేరు. 100లో 2-3 కూర్చోగలుగుతారు. అందరూ అందరికీ వద్దని చెప్తాం, ఎందుకంటే మోకాళ్ళు ఒకటే కాదు సమస్య, నడుము కూడా ఇబ్బంది పడుతుంది. సో 100లో 2-3 నాకు సమస్య లేదండి, నేను కాళ్ళు క్రాస్ చేసి కూర్చోగలుగుతాను, కింద కూర్చొని లేవగలను సునాయాసంగా, దానికి ఎవరు అడ్డు చెప్పరు. ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. చాలామందికి మోకాలు ఫ్లెక్సిబిలిటీ కొంతవరకు వస్తుంది. లేడీస్ చాలా అంటే థై వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువగా వస్తుంది, నార్మల్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కొంచెం సాగదీస్తారు. ఎవరికన్నా 90 డిగ్రీలు యూజువల్గా సరిపోతుంది, అంటే కూర్చొని లేవడానికి 90 డిగ్రీలు. కింద కూర్చొని లేవాలి అని అంటే కొంచెం వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. ముందు అలవాటు లేని వాళ్ళు, అలవాటు ఆల్రెడీ ఉంది అన్న వాళ్ళకి సునాయాసంగా వస్తుంది. అంతే తప్ప దానికైతే ఎక్కువైతే మేము వద్దనే చెప్తాం. జీవితంలో చేసే 10% కన్నా తక్కువ పని ఎప్పుడో పూజల్లో కూర్చోవాలన్నదానికి ఆపరేషన్లు వాయిదా వేసుకోవద్దు. ముందు ఫ్లెక్సిబిలిటీ ఉన్నది అంటే పైన కూర్చొని ఫోల్డ్ చేసుకోవచ్చు, సోఫా మీద కానీ మంచం మీద కానీ, దానికి ఇబ్బంది కాదు. రాని వాళ్ళు నేను చేస్తాను మొండితనంతో అంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. ముందు ఫ్లెక్సిబిలిటీ ఆపరేషన్ కన్నా ముందు అలవాటు ఉన్న వాళ్ళు తొందరగా వస్తుంది. లేని వాళ్ళు కొత్తగా చేస్తానంటే మాత్రం కష్టం అండి.